అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించే అంశం పిల్లల్లో సృజనాత్మకత, దానిని వెలికి తీయటం ఎలా. ప్రతి పిల్లల్లో కూడా సృజనాత్మకత దాగి ఉంటుంది. మనం వాళ్ళలో ఉన్న సృజనాత్మకత లేదా క్రియేటివిటీ లేదా వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేక సామర్థ్యతను మనం ఎలా గమనించి బయటికి తీయగలిగితే, ఆ విధంగా వాళ్ళను కర్ఫ్యూ తీర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించే పిల్లలుగా వాళ్ళని తీర్చిదిద్దొచ్చు. అయితే ఆధునిక సమాజంలో సృజనాత్మకతను గురించి తెలుసుకునే దానికన్నా కూడా పుస్తకాలను బట్టి పట్టించటము, పిల్లలకు టార్గెట్లు ఏర్పాటు చేసి నీకింత ర్యాంక్ రావాలి, నీకింత పర్సెంటేజ్ రావాలనే ఉద్దేశంతో పిల్లలు తల్లిదండ్రుల చేతిలో ఒక విధంగా కంప్రెస్‌కు గురవుతున్నారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరుల పిల్లలతో పోల్చి, వాళ్ళు ఇలా చదివి ఈ స్థాయికెళ్లారు, వీళ్ళ పిల్లలు ఇలా చదివి ఈ స్థాయికెళ్లారు కాబట్టి నువ్వు కూడా ఇది చదవాలి అని అంటున్నారే తప్ప, మరి వాళ్ళ అభిరుచికి తగ్గినట్టు, వాళ్ళ సృజనాత్మకతను ఏ విధంగా ఉందో తెలుసుకొని, దానికి సరైనటువంటి విధంగా తర్ఫీదు ఇవ్వగలిగినప్పుడు, వాళ్ళు ఏ రంగంలోనైనా ఉన్నతిని సాధించగలరు. సాధారణంగా సృజనాత్మకత అంటే మనలో చాలామందికి ఉండే అపోహ ఏమిటంటే, కేవలం కళా రంగాల్లో కానీ, సాహితీ రంగంలో కానీ, లేకుంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌లో కానీ, ఇటువంటి వాటిలో ఉన్నే సృజనాత్మకత ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రతి రంగంలో సృజనాత్మకత ఉంటూ వెలికి తీసి దానికి పదును పెట్టొచ్చు. ప్రతి వ్యక్తిలోనూ సృజనాత్మకత ఉంటుంది. అయితే సృజనాత్మకత బాల్య దశలోనే పిల్లలు దేని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? దేని పట్ల ఎక్కువగా వాళ్ళు కృషి చేయాలనే పట్టుదలతో ఉన్నారనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, మొదట తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళు తెలుసుకోవచ్చు. తరువాత గురువులు కూడా వీళ్ళలో ఉన్న సృజనాత్మకతను జాగ్రత్తగా గమనించి, దానికి పదును పెట్టినట్లయితే, వాళ్ళు ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ప్రస్తుత సమాజంలో ఈ సృజనాత్మకత వాళ్ళు ఏ సబ్జెక్ట్‌లో కానీ, లేకుంటే ఏ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నదో తెలియచేసే ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించి, వాళ్ళను జాగ్రత్తగా దగ్గర నుండి అబ్జర్వ్ చేసి, ప్రతి పిల్లవాడిని లేకుంటే ప్రతి పాపను, ప్రతి బాబును కూడా మనము చిన్ననాటి నుంచే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, ఈ సృజనాత్మకతను వెలికి తీసి, వాళ్ళ అభిరుచికి తగినట్టుగా వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దగలిగినటువంటి విద్యా బుద్ధులు నేర్పించి, వాళ్ళను ఏ స్థాయిలోనైనా వాళ్ళ విచక్షణను, వాళ్ళ పరిజ్ఞానాన్ని, వాళ్ళ పరిశోధన అభిరుచులనన్నింటిని కూడా మనము సమపాలలో వాళ్ళు ఉపయోగించుకునే విధంగా తయారు చేయవచ్చు. అయితే ఈ సృజనాత్మకతను మనం సరైన విధంగా వెలికి తీసినట్లయితే, వాళ్ళను విద్యా సంస్థల నుండి, పాఠ్య పుస్తకాల నుండే కాకుండా, ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఆలోచించి, అనేక పరిశోధనలు చేసే విధంగా కూడా డెవలప్ చేయొచ్చు. అందుకే చాలామంది శాస్త్రవేత్తలు సృజనాత్మకతను బయటికి తెచ్చి, దాని మీద విపరీతమైన పరిశోధనలు చేయటం మూలాన్నే వాళ్ళు ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అయితే ఈ అంశాన్ని చెప్పేటప్పుడు కళారంగాలే కాకుండా విద్య, పరిశోధన, ఆధునిక కాలంలో వస్తున్నటువంటి సాంకేతిక నైపుణ్యాలలో కూడా సృజనాత్మకతను బయటికి తీసి వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా అనేక సాంకేతిక విషయాల్లో కూడా సృజనాత్మకతను బయటికి తీయవచ్చు. అయితే ఈ సృజనాత్మకతను మనం గుర్తించిన తర్వాత, ఈ సృజనాత్మకతను అభివృద్ధి చేయటానికి కొన్ని ప్రధానమైనటువంటి సూచనలు చెప్పవలసొస్తే, మొట్టమొదటిగా ముందు వాళ్లకు ఏ రంగంలో అయితే అభిరుచి ఉందో, ఆ రంగంలో వాళ్ళు పని చేసే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఉదాహరణకు ఒక వ్యక్తికి డ్రాయింగ్ వేయటం బాగా అభిరుచి అనుకోండి. ఆ పిల్లాడిని చిన్నతనం నుంచే
డ్రాయింగు వాళ్ళ ఇష్టమైన బొమ్మలు వేసే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న స్థాయిలలో జరిగేటటువంటి పోటీలకు, స్కూళ్ళలో జరిగే పోటీలకు, లైబ్రరీలో జరిగే పోటీలకు వాళ్ళను పంపిస్తూ, వాళ్ళకు వెనకాల ఉండి, వాళ్ళకు కావలసినటువంటి తర్ఫీదుని ఇస్తున్నట్లయితే, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఆ రంగంలో రాణించగలరు. దీన్ని మనము ప్రతి రంగానికి కూడా మనము వర్తింపచేయొచ్చు. ఉదాహరణకు చెస్ అంటే బాగా ఇష్టం అనుకున్నప్పుడు, చిన్నప్పటి నుంచే చెస్‌లో వాళ్ళని పాల్గొనే విధంగా చేస్తూ, తల్లిదండ్రులు వెనకాల ఉండి వాళ్ళని నడిపించినట్లయితే ఉన్నత శిఖరాలను సాధించిన వాళ్ళు ఈ మధ్య కాలంలో పిల్లలు మనకు అనేక మంది కనిపిస్తారు. ఇక రెండవది అనేక సార్లు వాళ్ళు ఏ రంగంలో అయితే నైపుణ్యం సాధించాలనుకుంటున్నారో, ఆ రంగాలలో జరిగేటటువంటి కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలి. ఉదాహరణకు మనం పైన చెప్పుకున్నట్టుగానే వాళ్ళకి అభిరుచి ఉన్నటువంటి రంగంలో వివిధ ప్రదేశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలలో గానీ, చిన్న చిన్న పోటీలలో గానీ వాళ్ళని తీసుకెళ్తుండాలి. వాళ్ళను పక్కన ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా పొరపాటు చేసి డిస్కరేజ్ అయినప్పుడు వాళ్ళను వెన్ను తట్టి, "ఏం కాదు. ఇప్పుడు ఈ చిన్న తప్పు జరిగినంత మాత్రాన పోయేదేం లేదు" అని చెప్పి వాళ్ళను బాగా ప్రోత్సహించి ముందుకు నడిపించినట్లయితే, ఇంకా పెద్ద పెద్ద పోటీలలో కూడా వాళ్ళు పాల్గొని వాళ్ళ ప్రతిభను వాళ్ళు చాటుకోగలుగుతారు. మూడవదిగా ఏమిటంటే, ఏ పని చేసినా కూడా మైండ్‌ఫుల్‌నెస్ ఉండాలి. మైండ్‌ఫుల్‌నెస్ అంటే అదే పని మీద ఏకాగ్రత ఉండాలి. మల్టీ టాస్కింగ్ కాకుండా ఎట్ ఎ వన్ ఎట్ ఎ టైమ్ అన్నట్టుగా ఒక పనిని ఒకేసారి దృష్టి పెట్టి చేయటం. ఇతర పనుల మీద దృష్టి పోనిచ్చకుండా కంప్లీట్‌గా ఒకే పని మీద కేంద్రీకరించి ఆ పనిని జాగ్రత్తగా చేయగలిగినప్పుడు దాంట్లో ఉత్తమమైన ఫలితాలు సాధించటమే కాకుండా మంచి నైపుణ్యతను పొందగలుగుతారు. ఇక మూడవది ఏమిటంటే ఆహ్, ఒక వ్యక్తి తాను చేసేటటువంటి పనిలో గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచే తను చేస్తున్నటువంటి తన అభిరుచికి తగినటువంటి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, నేను ఈ విధంగా అభివృద్ధి చెందాలి. ఈ విధంగా నేను డెవలప్ అయ్యి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనేట విధంగా అతను తయారవ్వాలి. అలా తయారైనప్పుడు తప్పకుండా ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కలలు కనండి, కష్టపడండి. అప్పుడు అది సాధ్యమవుతుందన్నట్టుగా వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించగలరు. ఆ తర్వాత అంశం ఏంటంటే, ఏ పని చేసినా సరే, నీ ఆలోచన అనేది నీకు ప్రత్యేకంగా ఉండాలి. యూనిక్ థింకింగ్ ఆర్ కమ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అని అంటున్నారు ఇటీవల కాలంలో. ఇతరులు చేసేటటువంటి ఆలోచన విధానం లాగానే నువ్వు చేయకుండా, నీవు ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు, నువ్వు చేసేటటువంటి పనిలో నీ సొంత నైపుణ్యతను చొప్పించి, నువ్వు ప్రత్యేకత సాధించుకోగలుగుతావు. మనం అప్పుడప్పుడు వింటుంటాం. పొలాలలో మందు స్ప్రే చేసేటటువంటి ఆహ్, సాధనాన్ని ఏం చదవనటువంటి ఒక రైతు కనుగొన్నాడని, లేక ఇతరమైనటువంటి వాటర్‌ను భూమిలో నుంచి తీయటానికి విండు సహాయంతోటో, లేకుంటే సైకిల్ తొక్కుతూ ఆ వాటర్‌ని బయటకి తెచ్చే సహాయం యంత్రాలు చేశారనో, అలాంటి విషయాలు మనం చూస్తుంటాం. ఇదంతా ఏమిటంటే వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించి వాళ్ళు అందరిలాగా ఆలోచించకుండా డిఫరెంట్‌గా ఆలోచించటం మూలాన్ని అది సాధ్యపడినట్టుగా మనం గమనించొచ్చు. ఇక చివరిగా ఏమిటంటే, మనం ఏ పని చేసినప్పటికీ మనస, వాచ, కర్మన కంప్లీట్‌గా దాని మీద ఫోకస్ చేయటమే కాకుండా, మనము ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. మనము ఏ పనినైతే మనం చేయటం ప్రారంభించామో, అదే టెంపోతోటి చివరి వరకు దాన్ని ఎక్కడ మధ్యలో దాన్ని ఆపకుండా, చివరి వరకు దానిపైనే బాగా కృషి చేస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటును సెపరేట్‌గా రాసుకొని, ఆ పొరపాటును మళ్ళీ సరిదిద్దుకోవటానికి ఇంకా ఏమేమున్నాయి అనేటటువంటి విషయాలు ఆలోచించి, పెద్దవాళ్ళు, గురువులు, అనుభవజ్ఞులు, పరిశోధకులు వాళ్ళని సంప్రదించి, వాళ్ళతో వారి సూచనలన్నీ కూడా తీసుకొని ఒక నోట్స్ మీద రాసుకొని,
ఆ సూచనలన్నిటిని కూడా పాటించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అంత కష్టమేమి పడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రతి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతకు పదును పెట్టినట్లయితే ప్రతి బాలుడు, ప్రతి బాలిక కూడా ఒక మంచి సైంటిస్ట్‌గా గాను, ఒక మంచి డాక్టర్ గాను, ఒక మంచి ఇంజినీర్ గాను, ఒక మంచి అడ్వొకేట్‌గా గాను, లేకుంటే ఒక మంచి కళాకారులుగా, మంచి ఆర్టిస్ట్‌లుగా, మంచి స్కల్ప్చర్‌గా ఇలా అనేక రంగాలలో వాళ్ళు ఉన్నతిని సాధించగలరు. కాబట్టి ఈ సూచనలు తల్లిదండ్రులు కూడా పాటిస్తారని ఆశిస్తూ థాంక్ యూ.